హాయ్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందరూ పండుగలు జాగ్రత్తగా హ్యాపీగా చేసుకుంటున్నారండి. అందరికీ కనుమ శుభాకాంక్షలండి. ఇది నిన్న ఈవినింగ్ వ్లాగ్ అండి. నిన్న సంక్రాంతి పూట పిల్లలు బయటకు తీసుకెళ్ళమంటే మా రాజమండ్రిలో కొత్తగా మాల్ పెట్టారండి. ఆ మాల్కి వెళ్దామని చెప్పేసి పిల్లలు తయారండి. లోపల మేము లోపల ఏదో చూసుకుంటుంటే వీళ్ళు వచ్చి బయట ఫోటోలు స్టిల్స్ ఏవో వీడియోలు తీసుకుంటున్నారండి. మా పెద్ద పాప అమ్మ మేమిద్దరం కలిసి రండి అమ్మ అంటే ఇంకా మేమిద్దరం కలిసి బయటకు వచ్చామండి. ఇది నిన్న సాయంత్రం 7:30 ఆ టైంలో తీసిన వ్లాగ్ అండి. ఇక మేము అందరం కలిసి తయారైపోయి ఇంకా మా లిఫ్ట్లో కిందకి వెళ్ళిపోయామండి. అక్కడి నుంచి బండి మీద మా వారు మేము ఇంకా అందరం కలిసి కిందకి వెళ్ళిపోయాము అపార్ట్మెంట్లోంచి. ఇదిగోండి మా మా పెద్ద బాబు వ్లాగ్ తీస్తుంది. అది డ్యాన్స్ వేసుకుంటూ వ్లాగ్ తీస్తుందండి. నేను తీస్తానమ్మా అంటుంది. సరే తీయమ్మా అని చెప్పేసి తీయమన్నాను. ఆమెకి నచ్చిన మోడల్లో తెస్తుందండి. ఇదిగో మా చిన్నబాబు నాన్న బండితో పరిగెడుతుంది. ఇదేమో మా వీధిలో ఆంజనేయ స్వామి గుడి అండి. ఆంజనేయ స్వామి డిఫరెంట్గా పెన్నులతో జామెంట్రీ బాక్సులతో ప్లాంకులతో తయారు చేశారండి. చూడడానికి కొత్తగా అందంగా ఉందండి. ఎప్పుడు చూడలేదు ఇలాగా. వాళ్ళు కొత్తగా ఉంటుందని చెప్పేసి ఇలాగా చేసామన్నారండి. ఈ పందులో కూడా మా వారి ఫ్రెండే అండి. అందుకే కొంచెం చొరవగా మాట్లాడుతున్నారు. ఇక్కడ దేవుడిని దర్శనం చేసేసుకున్న తర్వాత మేము ఇంకా తీర్థప్రసాదం తీసేసుకున్నాక ఇంకా బయటకు వచ్చేసాము. అక్కడి నుంచి బయలుదేరామండి. ఇదేమో ఆ మాల్కి వెళ్దామని చెప్పి బయలుదేరాం కదండి. చూడండి రోడ్డు ఎంత ఖాళీగా ఉందో. విడిగా అయితే అసలు రోడ్డు ఖాళీ ఉంటుంది, అలాంటిది రోడ్డు ఖాళీగా ఉంది. ఇదేమో ఈట్ స్ట్రీట్ అండి. అంటే పండగకు వచ్చిన వాళ్ళు అలా బయటకు వచ్చినప్పుడు వస్తూ ఉంటారు కదా. ఇదే మొత్తం ఇంకా ఫుడ్ మొన్నే కొత్తగా కట్టారండి ఈట్ స్ట్రీట్ అని చెప్పేసి. ఇంకా వెజ్ నాన్ వెజ్ జ్యూస్లు కూల్ డ్రింక్స్ ఇంకా ఎవ్రీథింగ్. దీన్ని ఆర్ట్స్ కాలేజీ రోడ్ అంటారు. ఆర్ట్స్ కాలేజీ రోడ్లో ఆ ప్లేస్లో ఈట్ స్ట్రీట్ పెట్టారండి. బాగుందండి. ఈవినింగ్ అయితే కాసేపు ఫ్యామిలీతో గడపడానికి రావచ్చు. అంటే అన్ని రకాల ఫుడ్ తినే వాళ్ళతో ఇబ్బంది ఉండదు. ఓన్లీ వెజ్ తినే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫుడ్స్ తినే వాళ్ళకైతే చక్కగా మంచి ప్లేస్ అండి. ఎందుకంటే అన్నీ ఇక్కడే దొరుకుతాయి. వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్, డ్రింక్స్, పానీపూరి, చాటు. ఇదిగో అలాగా మేము తిరుగుతూ వచ్చామండి. ఇదేంటి కొత్తగా కట్టిన మాలు ప్రసాదాదిత్య మాల్ అండి. పీవీఆర్ మాల్ అంటారు. చాలా బాగుందండి. అంటే ఇప్పుడు దాకా మా రాజమండ్రిలో అన్నీ కానీ మాల్స్ లేవండి. కాకినాడ ఉన్న హైదరాబాద్ ఉన్నాయి కానీ మా రాజమండ్రి లేవు. మొన్న ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేశారండి. ఇవి 4 ఫ్లోర్లు అండి. కింద ఏమో మామూలుగా కింద ఏంటంటే మనం రిలాక్స్ అవ్వడానికి సోఫాల కింద ఇచ్చారండి. ఇంకో పండగ మూమెంట్ కదండి, అందరూ వస్తారు కదా చుట్టాలందరూ. అసలు మాల్ ఖాళీ లేదు. చాలా కలకలాడిపోతుందండి మాలు. చాలా బాగుంది. లైటింగ్లు పెట్టి చాలా డెకరేషన్ చేశారు. ఇదిగో మేము ఎప్పుడే లోపలికి వెళ్ళాము. మా వారు బండి పార్క్ చేయడానికి వెళ్తున్నారు. ఈ లోపల మా పెద్ద పాప ఏమో ఇంకా వీడియో తీయడానికి బయట అంతా లొకేషన్ చాలా బాగా పెట్టారండి. అదే ఎద్దుల బండు అవన్నీ కూడా పెట్టారు. అందరూ కూడా షాపింగ్ చేసి అలసిపోయిన వాళ్ళు అయితే ఎవరి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా బయట కూర్చున్నారండి. ఈ లోపల మా పెద్ద పాప వెళ్ళేమో వీడియో తీసుకొస్తుంది. ఇక వాళ్ళ నాన్నగారేమో మూవీ టికెట్స్ ఏంటి రేట్లు టైమింగ్స్ అని తెలుసుకోవడానికి వెళ్ళారండి. ఇక్కడేమో ఇలాగా వాటర్ ఫౌంటైన్ పెట్టి అక్కడ పిల్లలు ఫోటో దిగుతున్నారు. ఇక్కడేమో చెప్పాం కదండి ఎదురుబడి పెట్టారు సంక్రాంతి సందర్భంగాని. మా పిల్లలను కూడా కూర్చోబెట్టి మేము ఫోటోలు తీసాము. నా ఇద్దరు బంగారు తల్లులు ఎంత అందంగా ఉన్నారు నిన్న. అది అయిపోయాక వీళ్ళు మా వారు చుట్టాలంటే నాకు అన్నయ్య వరుస అవుతారు. వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా అందరం కలిసి మాల్లోకి వెళ్తున్నాము. మా అన్నయ్య వదిన వాళ్ళ పాప అండి. ఇలా మాల్కి వెళ్తాం. మాల్ లోపలికి వెళ్ళంగానే సంక్రాంతి సంబరాల టైప్లో గాలిపట కట్టండి. పక్కనేమో గుడ్స్ కట్టి అక్కడ కోడి పందాలు, ముగ్గులు వేయడం, హరిదాసు అన్నీ ఇవన్నీ రిలాక్సింగ్ సోఫాలు. ఇవి ఎంతో ప్రైస్ చెప్పారండి. అలాగా కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వడానికి బాగుంటాయి. ఆ తర్వాత మేము ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్ళిపోయామండి. బాగుందండి. సరదాగా ఈవినింగ్ ఎప్పుడైనా బయటకు వెళ్ళాలనిపించినప్పుడు చక్కగా ఇలా వెళ్ళి మనం షాపింగ్ చేసి రావచ్చు, చూసి రావచ్చు. బాగుందండి. మేము 5 స్టార్లోకి వెళ్ళాక మా వదిన ఎక్కడానికి భయపడుతుంది. మా అన్నయ్య ఎక్కిస్తున్నాడు. ఒక్కొక్కరికి ఇది భయం ఉంటుంది కదా ఎక్కడానికి. అందరూ ఎక్కరు, ఒక్కొక్కరు ఎక్కడానికి భయపడుతున్నారు. అదిగో మా అన్నయ్య వదిలిని కూతుర్ని ఎక్కించి తీసుకొస్తున్నారు. ఇలా పైకి వెళ్ళంగానే ఇలాగ చెప్పుల షాపులు రకరకాలు ఉన్నాయండి. ఇదిగో ఇక్కడేమో బట్టల షాపులు. అంటే మీకు తెలిసిందిగా మాల్స్లో ఏముంటాయో ఒక్కొక్క ర్యాక్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఇక్కడేమో బట్టల షాప్ అంట. సరదాగా వెళ్ళామండి బట్టలు చూడడానికి. బాగున్నాయి. అంటే బయట రిలయన్స్లో ట్రెండ్స్లో ఎలా ఉంటాయో అలాంటి మోడల్సే బట్టలు. ఇవి పెద్ద మోడల్స్ అంటే క్లాత్ బాగుంటుందని తీసుకుంటాము. బాగున్నాయి. ఇలాగా కాస్త షాపింగ్ చేయలేదు. జస్ట్ కిడ్స్కి ఎలా ఉన్నాయి, పిల్లలకి ఎలా ఉన్నాయి, టాప్స్ మోడల్స్ అవన్నీ చూసేసాక మళ్ళీ ఇంకా బయటకు వచ్చేసామండి. అక్కడి నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఎస్కలేటర్ ఎక్కేసి మళ్ళీ ఇంకో ఫ్లోర్కి వెళ్ళిపోయాం. ఇంకో ఫ్లోర్కి అలా అన్ని ఫ్లోర్స్ తిరుగుతూ ఉన్నాం అన్నమాట. ఎక్కడ ఏది ఎలా ఉంది అనేది
చూస్తున్నాం చెప్పుల షాపులు. ఇదేమో ఫోటో బూత్ అంట. మేము అలా వెళ్ళదు కానీ ఇక్కడ ఏదో పెట్టారు ఫోటో బూత్ అని. మరి దానికైనా పే చేయాలేమో అమౌంట్ నాకు తెలియదండి. ఎందుకంటే మేము మామూలుగా చూసుకుంటూ వెళ్ళిపోయాం కదా, దాని గురించి అసలు పట్టించుకోలేదు. చాలామంది లోపలికైతే వెళ్ళి వస్తున్నారు కానీ అమౌంట్గా ఫ్రీగానో తెలియదు. అగో ఇలాగా షాపింగ్ షాపు బాగుందండి. మళ్ళీ ఎక్స్కలేటర్ ఎక్కేసి మళ్ళీ ఇంకో ఫ్లోర్కి వెళ్ళిపోయాం. ఇదేంటంటే మొత్తం ఫుడ్డు సంబంధించిన ఫ్లోర్కి వచ్చామండి. లైటింగ్లు అసలు నేను ఖాళీ లేదని చాలా జనం ఉన్నారు. ఇదేమో గేమ్ జోను, అంటే పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కాబట్టి అన్నీ ఉంటాయి. మనం అక్కడ టికెట్ తీసుకుని లోపల పిల్లలతో ఆడుకోవడానికి అన్ని రకాల గేమ్స్ ఉన్నాయండి. ఇదేమో ఫుడ్ జోను, అన్ని రకాల ఫుడ్స్ కావాల్సిన ఫుడ్ తీసుకుని తింటారు, ఎవరిష్టం వాళ్ళది కదా. కానీ నన్ను అయితే మాల్ కొత్తగా కట్టడం ఒకటిని సంక్రాంతి పండుగ ఒకటి బాగా మాల్ కలిసి వచ్చిందండి. చాలా జనం ఉన్నారు. అప్పటికే జనం ఉన్నారంటే మేము కొంచెం లేట్గా వెళ్తే ఇంకా ఎక్కువ మంది జనం ఉండేవారేమో. చాలా బాగుందండి. ఎవరికి కావాల్సిన చక్క వాళ్ళు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఏమో పైన బాక్స్ ఆఫీస్ మూవీ థియేటర్ దానికి పైకి వెళ్ళాలంటే టికెట్ ఉంటే కనుక మా పైకి కూడా చూసి రావచ్చు. మేము ఇదేమో హౌస్ ఆఫ్ స్కారీ అంటే దెయ్యాల గురించి. ఇది గేమ్ జోన్ అండి. ఇదేమో బాల్స్ వేస్తారు కదా, అన్ని కాయిల్స్ ఒకేసారి పడిపోతాయి. అలాగా గేమ్ జోన్ బాగుందండి. చక్కగా వెళ్ళి ఫ్యామిలీతో గడిపే చెప్పిన ఈవినింగ్. ఇదేమో రోజ్ మిల్క్ సెంటర్. అలాగా ఇంకా కొన్ని షాప్స్ ఇంకా పెట్టలేదు. మనం మళ్ళీ ఒక 2-3 మంత్స్ ఆగి వెళ్తే మనం ఆ షాప్స్ కూడా ఫిల్ అయిపోతాయి. ఏమో చిన్నప్పుడు లాలీపాప్స్ అలాగా బాగుందండి మాలు. సరదాగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తావచ్చు. ఇదేమో చేపల తొట్లు అంటే ఏదో కాళ్ళే క్లీన్ చేస్తారు కదా, అదండి. అలాగ వరుసగా ఒక్కొక్కటి చూసుకుంటూ మేము ఇంకా కిందకు వచ్చేసాము. పాపం మా పిల్లలు ఏం అడగదు కొనమని, మేము కూడా ఏం కొనలేదు జస్ట్ చూడడానికి. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి ఇంట్లో అలాగా తెచ్చి ఎప్పుడో పడేశారు. మళ్ళీ కొత్తగా ఏం కొంటామండి, అందుకని మేము ఏమీ కొనలేదు. ఏం కొనకుండా బయటకు వచ్చేసాము. ఇంకా అక్కడ నుంచి ఇంకా టిఫిన్ చేద్దాం. నేను మా అన్నయ్య వాళ్ళందరూ కలిసి ఇంకా కోనసీమకి టిఫిన్కి వెళ్ళాము. బాయ్, ఉంటాయండి. వీడియో చాలా ఫుల్ రష్ ఉంది గాయ్స్. ఇక్కడ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు గాయ్స్. మేము ఆర్డర్ చేసిన ఏం చూపిస్తాం గాయ్స్ తర్వాత.